హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిక ట్రూత్స్. మంగళసూత్రాల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే స్త్రీలకు ఐదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. మరి స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం. భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తే ఈ మంగళసూత్రం. పుట్టింటి వారిని మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రంలో 2 తాళిబొట్లు ఉంటాయి. మంగళసూత్రంలో ఎర్రటి మరియు నల్లటి పూసలను గుచ్చి వేసుకుంటారు. అయితే మంగళసూత్రంలో ఎర్ర పూసలు ఎన్ని వేసుకోవాలి, నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి, మొత్తం ఎన్ని వేసుకుంటే మంచిదన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు కలిపి మొత్తం 9 పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి. మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అని అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన తర్వాత పసుపు తాడును మెడలో వేసుకొని మాంగళ్యాన్ని మెడల నుంచి తీయాలి. మంగళసూత్రంలో పూసలు గుచ్చుకోవాలని హడావిడిలో మెడలో పసుపు కొమ్ము కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే చాలా అశుభమని శాస్త్రాలు చెప్తున్నాయి. మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మెడల నుంచి అస్సలు తీయరాదు. ఈ వారాలలో మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువకు మంచిది కాదని పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి పుణ్యస్త్రీలు తమ మాంగళ్యం విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తప్పక పాటించాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మికి పూజ చేసుకొని మంగళసూత్రాన్ని పసుపు కుంకుమలు అద్ది అమ్మవారిని ప్రార్థించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పాత్రులు కాగలరు. మంగళసూత్రానికి పిన్నీసులు గాని, ఇనుముకు సంబంధించిన వస్తువులు గాని పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. మంగళసూత్రం మెడలో ఉంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని పండితులు చెప్తున్నారు. పెళ్లి కూతురు సుమంగళిగా ఉండి తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పార్వతీ పరమేశ్వరులు మన హృదయానికి దగ్గరగా ఈ మంగళసూత్రంలో కొలువై ఉంటారని నమ్మకం. మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి. మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారంట. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు. అందుకే మంగళసూత్రాలకి ఎరుపు, నలుపు పూసలు ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయంట. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే అని అనకూడదు. వెంటనే 5 వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 12 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి 5 ప్రాంతాల్లో నివాసం ఉంటుంది. అందులో తొలి స్థానం మహిళల నుదురే. అందుకే మహిళలు ఎల్లప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుట కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి. హిందూ మతంలో కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది. కుంకుమను నుదుటిపై పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోకూడదు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పువ్వులను పెట్టుకొని మంగళవారం హనుమంతుడిని పూజిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తి కలగడమే కాకుండా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పూజ గదిలో ఏదైనా దేవుడి విగ్రహం ఉంటే స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న విగ్రహంపై కుంకుమ, చందనం చల్లాలి. ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం సుమంగళి స్త్రీకి ఈ సుమంగళి వస్తువులను దానం చేయండి. దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం ఉంటే భర్త ప్రాణాలను, సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల మెడల నుంచి అస్సలు తీయరాదు. ఈ వారాలలో మెడల నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువకు మంచిది కాదని పండితులు చెప్తున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే పాలు, బియ్యం ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయండి. దీనివల్ల మీ ఇంటికి డబ్బు వస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలో నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి. ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సాంప్రదాయపరంగా, ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాయి. మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయంట. శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదులకు పసుపు కుంకుమలిస్తే వంశవృద్ధి, సకల సంపదలు వంటి మంచి ఫలితాలుంటాయి. దీంతోపాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.
ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.